హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. మీరు ఈ వెబ్ సిరీస్ చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్లో శామ్ అండ్ డీన్ పురుగుల వల్ల జరుగుతున్న హత్యల వెనకాల కారణాలు కనిపెట్టి సాల్వ్ చేశారు. ఆ ఎపిసోడ్ ఇంతకుముందు ఎపిసోడ్స్ చూడకపోయినట్లయితే ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్: మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ మొదలవగానే జెన్నీ ఇద్దరు పిల్లలతో లారెన్స్ టౌన్ లో కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతుంది. జెన్నీ ఆ రాత్రి తన పెద్ద కూతురు శైరీని పడుకోబెడుతుండగా శైరీ తనకు భయంగా ఉన్నట్లు చెప్తుంది. జెన్నీ శైరీకి ధైర్యం చెప్పి పడుకోమంటుంది. ఆ తర్వాత జెన్నీ సామాన్లు సర్దుతుండగా బేస్మెంట్ నుండి సౌండ్స్ వస్తాయి. వెంటనే జెన్నీ బేస్మెంట్ కి వెళ్లి అక్కడంతా చెక్ చేస్తుంది. అక్కడ ఈమెకు ఒక ట్రంక్ దొరుకుతుంది. అందులో శామ్ అండ్ డీన్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఇంతలో తన కూతురు అరుపు వినిపిస్తుంది. పైన శైరీకి పట్టలు ఉండే క్లాసెట్ నుండి మంటలు కనిపిస్తాయి. కట్ చేస్తే శామ్ నిద్రలేస్తాడు. శామ్కు కలలో జెన్నీ వాళ్ళ గురించి విజన్ వస్తుంది. వెంటనే పేపర్ మీద తనకు వచ్చిన విజన్ ని బొమ్మ గీస్తాడు. డీన్ ఏమైంది అని అడుగుతుంటాడు. శామ్ ఎండిపోయిన చెట్టు బొమ్మ గీసి దానిని ఎక్కడో చూసినట్టు ఉంది అంటూ ఉంటాడు. ఇంతలో తనకు వాళ్ళ డాడ్ జర్నల్ గుర్తొస్తుంది. వెంటనే దానిని ఓపెన్ చేసి చూస్తే వీళ్ళ చిన్నతనంలో ఉన్న ఇంటి దగ్గర ఉండే చెట్టు అది. అదంతా చూసిన తర్వాత డీన్ ఒక కళ కారణంగా మనం ఆ పాత ఇంటికి ఎందుకు వెళ్ళాలని అడుగుతాడు. అప్పుడు శామ్ తనకు జరగబోయే విషయాల గురించి కలలు వస్తున్నట్టు చెప్తాడు. అంతేకాకుండా తనకు తన గర్ల్ ఫ్రెండ్ జెసికా చనిపోయే 4 రోజుల ముందు కల వచ్చినట్లు కూడా చెప్తాడు. శామ్ వాళ్ళని కాపాడడానికి బయలుదేరదామంటాడు. డీన్కి మాత్రం తమ పాత ఇంటికి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ చివరికి శామ్ మాట విని అక్కడికి బయలుదేరతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తమ ఇంట్లో ఉంటున్న జెన్నీని కలుస్తారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్న తర్వాత జెన్నీ వాళ్ళని ఇంట్లోకి పిలుస్తుంది. శామ్ ఇంట్లో అంతా బాగానే ఉందా అని క్యాజువల్ గా అడిగి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటాడు. జెన్నీ ఇంట్లో వైరింగ్ ప్రాబ్లమ్స్ వల్ల లైట్స్ ఫ్లికర్ అవుతున్నట్లు, అలానే గోడల లోపల ఏదో కదులుతున్నట్లు సౌండ్ వస్తున్నాయని చెప్తుంది. ఈ లోపు శైరీ తన రూమ్ లో దేన్నో చూసినట్లు చెప్తుంది. కానీ జెన్నీ అలాంటిదేమీ ఉండదన్నట్లు చెప్తుంది. శామ్ కూడా అలానే అన్నట్లు తలూపుతాడు. కట్ చేస్తే అక్కడి నుండి బయటికి వచ్చి మిగతా కేసుల్లాగానే బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు వాళ్ళ నాన్న చెప్పిన దానికి ఇక్కడ ఇంట్లో జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ మాటల్లో శామ్కు డీన్ చిన్నప్పుడు ఇల్లు కాలిపోతుంటే చిన్నపిల్లాడైన శామ్ని ఇంటి నుండి బయటికి తీసుకొచ్చిన విషయం తెలుస్తుంది. ఇది తెలిసి శామ్ ఆశ్చర్యపోతాడు. చేస్తే డీన్ శామ్ లేనప్పుడు వాళ్ళ నాన్నకు కాల్ చేసి వాయిస్ మెయిల్లో వీళ్ళ పాత ఇంటి దగ్గర ఉన్నట్టు చెప్పి హెల్ప్ చేయడానికి రమ్మని అడుగుతాడు. డీన్ చిన్నప్పుడు జరిగిన ఆ విషయం ఇప్పటికీ అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ జెన్నీ వంటగదిలో ఉన్న గార్బేజ్ మిషన్ లో ప్రాబ్లం వస్తే ఫిక్స్ చేయడానికి ప్లంబర్ ని పిలుస్తుంది. ఆ ప్లంబర్ వచ్చి పనిలో ఉన్నప్పుడు వెనక కోతిబొమ్మ సడన్ గా ఆన్ అవుతుంది. ఆ తర్వాత అతని చెయ్యి ఆ మిషన్ లో ఉండగా ఆ మిషన్ ఆన్ అవ్వి అతని చేతికి గాయమవుతుంది. కట్ చేస్తే శామ్ అండ్ డీన్ వీళ్ళ నాన్న గురించి ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళ నాన్న ఎక్కువగా సైకిక్లను కలిసేవాడని తెలుసుకొని ఆ ఊరిలో ఉన్న మిస్సోరీ మోస్లీ అనే ఆవిడ ఇంటికి వెళ్తారు. ఆమె వీళ్ళను చూడగానే వీళ్ళని పేరు పెట్టి పిలుస్తుంది. ఎలాంటి పరిచయం లేకుండా ఆమె అలా పిలవడం వీళ్ళకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆమె శామ్ గర్ల్ ఫ్రెండ్ డెత్ గురించి, అలాగే జాన్ కనిపించకుండా పోవడం గురించి కూడా తెలుసుకుంటుంది. తాము చెప్పకుండానే ఆమె ఆ విషయాలన్నీ చెప్పడం చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఇక్కడేమో జెన్నీ లేనప్పుడు ఆమె చిన్న కొడుకు జ్యూస్ కోసం ఫ్రిడ్జ్ లోకి వెళ్లి లాక్ అయిపోతాడు. ఆ తర్వాత జెన్నీ వచ్చి చూసేసరికి రిచీ కనబడడు. దీంతో ఆమె కంగారు పడుతూ అక్కడంతా వెతుకుతుంది. ఆఖరికి ఫ్రిడ్జ్ లో నుండి పాలు లాంటిది కారడం చూసి వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో రిచీ ఉంటాడు. ఆమెకు ఆ ఫ్రిడ్జ్ లోకి తన కొడుకు ఎలా వెళ్ళాడో, అక్కడ బయట నుండి ఆ ఫ్రిడ్జ్ ని ఎవరు లాక్ చేశారో అర్థం కాదు. కట్ చేస్తే శామ్ అండ్ డీన్ మెస్సోరీ జెన్నీ ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో జరిగిన దాని గురించి జెన్నీ చెప్పకుండానే మెస్సోరీ జెన్నీతో చెప్తుంది. తాము హెల్ప్ చేయడానికే వచ్చామని కూడా చెప్తుంది. ముస్సరి ఆ ఇంట్లో వెళ్లి అక్కడ 2 చెడ్డ ఆత్మలు ఉన్నట్లు చెప్తుంది. అందులో ఒకటి చెడ్డది, ఇంకొకటి వేరే ఏదో ఆత్మ అని. ఆ 2 కూడా శామ్ అండ్ డీన్ వాళ్ళ అమ్మ డెత్ కు కారణం కాదని చెప్తుంది. ముస్సరి ఆ ఆత్మలను ఆ ఇంటి నుండి తరిమేయడానికి మ్యాజికల్ పవర్స్ ఉన్న మూలికలు బ్యాగ్స్ ను తయారు చేయాలని అంటుంది. శామ్ అండ్ డీన్ ఆ బ్యాగ్స్ ను తయారు చేయడానికి హెల్ప్ చేసి వాటిని ఇంట్లో పెట్టడానికి రెడీ అవుతారు. అంతకంటే ముందు జెన్నీ వాళ్ళ ఫ్యామిలీని బయటకు పంపించేస్తారు. ఆమె వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆ బ్యాగ్స్ ని ఆ గార్డెన్లో పెడుతుంటే
ఆ బ్యాగ్స్ని పెట్టనివ్వకుండా ఆ దుష్ట ఆత్మ అడ్డుకుంటుంది. చివరికి ఆ బ్యాగ్స్ని ఆ ఇంటి గోడల్లో పెట్టేస్తారు. దీంతో ఆ ఆత్మలు అక్కడి నుండి వెళ్ళిపోతాయి. కానీ శామ్కు మాత్రం ఇంకా అనుమానం పోదు. అక్కడ ఏదైనా తేడా జరుగుతుందేమో అని వీళ్ళు వెళ్లకుండా ఆ ఇంటి బయట కారులో ఆ ఇంటిని చూస్తూ ఉంటారు. ఇంతలో జెన్నీ గట్టిగా అరుస్తుంది. ఇంటి పైన కిటికీ దగ్గర ఆమె కనబడుతుంది. వెంటనే వీళ్ళు కారు దిగి ఆమెను కాపాడడానికి ఇంట్లోకి పరిగెడతారు. డీన్ జెన్నీని కాపాడతాడు. శామ్కి అక్కడ ఏదో ఉన్న శక్తి పిల్లల్ని వెళ్ళనివ్వకుండా ఆపుతుందని అనిపిస్తుంది. వెంటనే శామ్ శైరీని రిచ్చిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. ఇంతలో ఏదో శక్తి శామ్ని అటాక్ చేస్తుంది. ఆ తర్వాత డీన్ తన తమ్ముని కాపాడడానికి ఫ్రంట్ డోర్ పగలగొట్టుకుని ఇంట్లోకి వెళ్తాడు. శామ్ని ఆ ఆత్మ గోడకు అంటుకుపోయేలా చేస్తుంది. అప్పుడు ఆ ఆత్మ అగ్నిలా వెలుగుతూ శామ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో డీన్ ఆ ఆత్మను షూట్ చేయబోతే ఆ ఆత్మ వీళ్ళ అమ్మ రూపంలో మారి డీన్ వంక చూస్తూ శామ్కు సారీ చెప్పి అక్కడ ఉండే చెడ్డాత్మను వెళ్ళిపోమని చెప్పి ఆ తర్వాత ఆమె కూడా అగ్నిలా మారి గాలిలో కలిసిపోతుంది. కట్ చేస్తే జెన్నీ వాళ్ళు ఆ ఇంట్లోకి హ్యాపీగా వెళ్ళిపోతారు. మిస్సోరీ ఆ ఇంటిని కనిపెడుతూ ఉంటాయని శామ్ అండ్ డీన్ కు ప్రామిస్ చేస్తుంది. ఆ తర్వాత శామ్ అండ్ డీన్ కూడా అక్కడ నుండి బయలుదేరతారు. మిస్సోరీ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటి దగ్గర జాన్ ఉంటాడు. ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే శామ్కు పవర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ నాన్న గురించి అతను తెలుసుకోలేకపోతున్నందుకు. మిస్సోరీ జాన్తో ఇప్పటికైనా తన కొడుకులకి నిజం చెప్పేయచ్చు కదా అని అంటుంది. కానీ జాన్ మాత్రం తనకు నిజం తెలిసే వరకు వాళ్ళకు నిజం చెప్పలేనని అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.